అరే నేను నిన్న ఆవు మీద వ్యాసం రాసుకొని రమ్మన్నా కదరా, ఎందుకు స్కూల్కి ఆబ్సెంట్ అయ్యో? మరేమో టీచర్, మా ఇంట్లో ఆవులు లేవు టీచర్, అందుకే మా అమ్మమ్మ ఇంటికి వెళ్ళాను. ఆవు మీద పెన్ పెట్టేసరికి ఆవుకు తను టీచర్. ఊరిన బుర్ర తక్కువ ఎదవా. సృజన, అరటిపండు గురించి నీకేమి తెలుసు? తింటే బలపడతారు, తొక్కితే జారి పడతారు. ఏమండి, ప్రతి సంవత్సరం మనం కూడా సీతారాముల్లాగా పెళ్లి చేసుకుందామా? ప్రతి సంవత్సరం మీ నాన్న కట్నం ఇస్తాడేమో అడుగు. అరే నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, నువ్వు వాటికి ఆన్సర్స్ చెప్పు. సరే అడుగు. నాకు పెళ్లి కావాలి. సహజం. నాకే పెళ్లి కావాలి. స్వార్థం. నాతో పాటు అందరికీ పెళ్లి కావాలి. శాడిజం. ఆడికి కూడా పెళ్లి కావాలి. ప్రతీకారం. అమ్మయ్య, ఆడికి కూడా పెళ్ళి అయిపోయింది. ఇది సంతృప్తి. అరే భూకంపాలు ఎందుకు వస్తాయిరా? భూమి తాను చుట్టూ తాను తిరిగి 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 కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు వస్తాయి టీచర్. అరే భోజనం నించొని తింటున్నావేంట్రా? మీరే కదరా భార్య సంపాదిస్తుంటే కూర్చొని తింటున్నా అన్నారు, అందుకేరా భోజనం నించొని. ఏమండి, పక్కింట్లో ఏదో గొడవ జరుగుతున్నట్టుంది, వెళ్ళి చూసిరండి. ఒకసారి వెళ్ళడానికి ఆ గొడవ అంతా. అరే ఆ కొబ్బరి చెట్టుకి చూస్తే ఇంజనీరింగ్ అమ్మాయిలు కనపడతారా? చెయ్యదులు చూస్తే పక్కన ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వెంత పెద్ద చదువులు చదివినా కానీ నీకు బర్రెడ్ వస్తే హే అనారే కానీ ఎక్స్క్యూజ్ మీ మేడం అంటే జరగదు. ఏమండి, కంప్లీట్కి ఫినిష్కి తేడా ఏంటండి? ఉండి చెప్తా. నేను నీకు లభించడంతో నీ జీవితం కంప్లీట్ అయింది, నువ్వు నాకు లభించడంతో నా జీవితం ఫినిష్ అయింది. అమ్మా, పప్పులో ఉప్పు ఎంత వేయాలి? నీకు మీ ఆయన ఇష్టం ఉందనుకో చిటికడే, మీకు మీ ఆయన ఇష్టం లేదనుకో పిడికుడే. అరే ఒక పద్యం చెప్పుకుందామా? చెప్పుకుందాం. ఉప్పు కప్పు రంబు, బుక్స్ పోలిక నుండు, మెటీరియల్ తీసి చూడు, మెంటల్ ఎక్కు చూడు, నోట్స్ ఓపెన్ చేసి చూడు, నిద్ర వచ్చి చూడు, ఇంత చదివినా కూడా ఎక్కడం లేదయా విశ్వదాభిరామ, ఈసారి ఫెయిల్ అయ్యారా రామా. అరే ఏంట్రా? నేను నాకు అడుగుతాను, నువ్వు చెప్తావా? చెప్తారా? దేవుడికి మనం జుట్టిస్తే గుండు అంటారు, అదే దేవుడు మనకి గుండిస్తే బట్టతలు అంటారు. ఆనందంగా ఉండడం అనేది కుక్కర్ని చూసి నేర్చుకోవాలిరా. ఎలాగా? కింద ఎంత మండుతూ ఉన్నా పైకి అది విసిరేస్తూనే ఉంటది కదరా. గుడిలో హుండీని ఎందుకు ఎత్తుకెళ్ళావు? ఏం లేదు సార్, దేవుడు కల్లోకి వచ్చి నీకు ఏం వరం కావాలో కోరుకో అంటే నాకు హుండీ కావాలని కోరుకున్నా, దేవుడు తదస్తు అంటేనే పట్టుకెళ్ళాను సార్. అరే అరే, నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, దానికి జవాబు చెప్పు. సరే. స్వెటర్తో ఉంటే అది చలికాలం. గొడుగుతో ఉంటే అది వర్షాకాలం. వేలు కొర్రతో ఉంటే అది వేసవికాలం. లవర్తో ఉంటే అది పోయే కాలం. మగాడంటే ఏంటో తెలుసా నీకు? తెలీదురా, చెప్పవా? పారిపోయి పెళ్లి చేసుకున్నవాడు అసలైన మగాడు కాదురా. పెళ్లి చేసుకున్న తర్వాత పారిపోవాలనుకున్నా తట్టుకొని నిలబడేవాడే అసలైన మగాడు. రూపురేఖలు కలిస్తే అన్న చెల్లి అవుతారు, బుద్ధులు కలిస్తే బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు, అసలేమీ కలవకపోతే ఒరే ఎందుకు గుండె చేయించుకుంటున్నావురా? మా నాన్న నా మార్కులు చూసి జుట్టు పట్టుకుని కొట్టుకుని. అరే ఎగ్జామ్కి వెళ్తున్నావు కదరా, దేవుడికి మొక్కావా? మొక్కానమ్మా. ఏమని మొక్కావురా? నాతో పాటు నా పక్కనోడు కూడా ఫెయిల్ అవ్వాలని మొక్కానమ్మా. కిట్టు నీకు ఎన్నిసార్లు చెప్పాలి హోంవర్క్ చేయని వాళ్ళని ఇంటికి పంపించేస్తానని? మీరు రోజు అలాగే చెప్తున్నా టీచర్, మీరు ఇంటికి పంపించలేదు. బాబు, మీ ఆవిడ మరో 24 గంటల్లో చనిపోతుంది. ఏం పర్లేదు అంటే ఇన్ని రోజులు వచ్చుకున్నాను, ఈ ఒక్కరోజు వచ్చుకోలేనా? అరే నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, నువ్వు వాటికి ఆన్సర్స్ చెప్పు. సరే అడుగు. నాకు పెళ్లి కావాలి. సహజం. నాకే పెళ్లి కావాలి. స్వార్థం. నాతో పాటు అందరికీ పెళ్లి కావాలి. శాడిజం. ఆడికి కూడా పెళ్లి కావాలి. ప్రతీకారం. అమ్మయ్య, ఆడికి కూడా పెళ్ళి అయిపోయింది. ఇది సంతృప్తి. ఏమీ పోతే పోనీలా అని ఎప్పుడు అనిపిస్తుంది? పుష్కరాల మీద తప్పిపోయింది. సృజన, అరటిపండు గురించి నీకేమి తెలుసు? తింటే బలపడతారు, తొక్కితే జారి పడతారు. నిద్ర ఊరికే పట్టదండి. అభి నా నవ్వుకి చాలా మంది చచ్చేవాళ్ళు ఉన్నారు తెలుసా? అవునా, అయితే ఒకసారి మా ఇంటికి రా. ఎందుకు? మా ఇంట్లో ఎలకలకే మందు పెట్టినా చావట్లేదు. ఒకసారి నువ్వు నవ్వు, అవి చస్తాయేమో చూస్తా. అభి నా నవ్వుకి చాలా మంది చచ్చేవాళ్ళు ఉన్నారు తెలుసా? అవునా, అయితే ఒకసారి మా ఇంటికి రా. ఎందుకు? మా ఇంట్లో ఎలకలకి ఎంతమంది పెట్టినా చావట్లా, నీ నవ్వుకి చస్తాయేమో చూద్దాం. అభి నా నవ్వుకి చాలా మంది చచ్చే ఉన్నారు తెలుసా?